నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్రంలో మొదలైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు అవకాశం. తొలి రోజు అట్టహాసంగా పలువురు బీజేపీ నేతల నామినేషన్లు. రేపటి సార్వత్రిక ఎన్నికల తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధం. రేపు 17 రాష్ట్రాలు, 4 యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్. పోటీలో ఉన్న 1625 మంది అభ్యర్థులు. ప్రగతి నివేదిక విడుదల చేసిన కిషన్ రెడ్డి, కేంద్రం 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు కేటాయించిందని వివరణ. పనిచేశానని భావిస్తేనే తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం. లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో భేటీ. నేతలకు దిశానిర్దేశం చేసిన గులాబీ బాస్. రాష్ట్రంపై నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు. 6 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్. నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. సాగర్ నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణా బోర్డు. ఈ నెల 12 నాటి త్రిసభ్య కమిటీ నిర్ణయాల మేరకు ఆదేశాలు. సాగర్లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని నిర్ణయం. ఈసీ నోటీసులపై వివరణకు గడువు కోరిన కేసీఆర్. సిరిసిల్ల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై నోటీసులు. నేటితో ముగుస్తున్న గడువు. వారం రోజుల సమయం కోరిన గులాబీ బాస్. భద్రాచలంలో వైభవంగా సీతారామచంద్రస్వామి మహాపట్టాభిషేకం. మిథులా మండపంలో రాజాధిరాజుగా దర్శనమిచ్చిన స్వామివారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్. మరో వివాదంలో శిల్పా శెట్టి దంపతులు. 98 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. బిట్కాయిన్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డ కేసులో విచారణ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.